అందరికీ నమస్కారం. ఒక రెండు మాటలు ఖచ్చితంగా వినటాకైతే కొంచెం ఆసక్తి చూపించండి. ఎందుకంటే వర్షం ఊరును పడుతుంది. ఇది వర్షాకాలం కనుక వీడియో పెడుతున్నాను. ఏంటంటే రేపైతే నేను ఒక 10 కుటుంబాలకి ఒక 10 రోజులకు సంబంధించి బియ్యం తీసుకెళ్తున్నాను. అయితే వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు వర్షాకాలం చాలామంది బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అలాగే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బయటికి రాటక లేక, అంటే అన్నం వండుకోలేని స్థితిలో, అంటే వర్షం పడుతుంది కాబట్టి పుల్లల పొయ్యి మీద వండుకోవాలి. వాళ్ళకి గ్యాసులు, కిరసనాలు పొయ్యిలు ఉండవు. వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక నేనైతే చాలామందికి భోజనాలు పెట్టాలనుకుంటున్నాను, చాలామందికి బియ్యం ఇవ్వాలనుకుంటున్నాను. అయితే బియ్యం అయితే ఇవ్వగలుగుతున్నాను ఇళ్లలో ఉన్న వాళ్ళకి. అయితే చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటూ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అన్నం ఖచ్చితంగా మనం పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఈ వర్షాకాలం కొద్ది రోజులైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అయితే నా వంతుగా నేను ఈ వీడియో పెడుతున్నాను, కొంతమందికి సాయం చేస్తున్నాను. కానీ నేను ఒక ఇద్దరికి, ముగ్గురికి, ఒక 10 మందికి అలాగే సాయం చేయగలను. కొన్ని వందల మంది మా నెల్లూరు జిల్లాలో గిరిజన్స్ కాలనీలు ఉన్నారు. చాలామంది కాలనీలో వందల వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే చెరువులకి పక్కనే, రోడ్డుల పక్కనే, ఒక చెట్టుల పక్కనే చిన్న చిన్న పట్టలు వేసుకుని అక్కడ ఆల్రెడీ మీకు చాలా వీడియోలు పెడుతున్నాను, చాలా వీడియోలు చూపిస్తున్నాను. వాళ్ళందరికీ ఏంటంటే తినేదానికి చాలా కష్టంగా ఉంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, అలాగే వండుకోవడానికి బియ్యం లేవని కాదు. కాకపోతే ఈ వర్షానికి అన్నం వండుకునే వసతి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో చూస్తున్నారు ఎవరైనా సరే, మీ వంతుగా మీరు సహాయం చేసినట్లయితే, మీరు అన్నం వండించినా నేను తీసుకెళ్ళి పంచుతాను, టిఫిన్ పొట్లాలు ఇచ్చినా తీసుకెళ్ళి పంచుతాను. రెండోది, మీరు నాకు డబ్బులు వేసినా సరే నేను దగ్గర వండించి తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. మన వీడియో పెడుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా రేపైతే నేను ఒక 10 మందికి బియ్యం తీసుకెళ్తున్నాను. చాలామంది ఇస్తాము అంటున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవరైనా సరే మీ కుటుంబం అంతా కలిపి ఒక్కరోజు భోజనం చేసినట్లయితే ఎంత ఖర్చు అవుతుందో అలాగా మీకు వీలైనంత వరకు మీరు నాకు అందించినట్లయితే ఈ వర్షాకాలం నేను వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మనమంతా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అంతా ఉద్ధరిస్తానని నేను చెప్పట్లేదు. కానీ కొన్ని కుటుంబాలకైనా మనం ఆస్కారం చూపించి కొంతమందికైనా సరే భోజనాలు పెట్టాలని ఆలోచనతో నేను ఈ వీడియో పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పెడుతున్నాను, చాలామంది కుటుంబాలు మీకు చూపిస్తున్నాను. వాళ్ళు గుడిసెల పక్కన ఉన్న వాళ్ళని, రోడ్ల పక్కన వాళ్ళు చూపిస్తున్నాను. వాళ్ళందరికీ తీసుకెళ్ళాలంటే ఒక్కరోజుతో అయ్యేది కాదు, ఒక్క మనిషితో అయ్యేది కాదు. దయచేసి ఈ వర్షాకాలం ఈ 10 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది తెలియదు వర్షాలు. ఈ వర్షాకాలం కొద్దిగా వర్షం పడిన రోజులు మీరు ఒక్క పూట నేను టిఫిన్ చేయలేదనుకుంటే ఖచ్చితంగా ఒక మనిషికి భోజనం పెట్టచ్చు. అలాగా మన వాట్సాప్ గ్రూపులో కొన్ని వేల మంది ఉన్నారు. నేను వేల మందికి షేర్ చేస్తున్నాను. అయినా కానీ 100 మంది కూడా చూసేదానికి ఆస్కారం చూపించలేదు. ఈ వీడియో పూర్తిగా చూసి చాలా మళ్ళీ చెప్తున్నాను, ఈ సర్వేపల్లిలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, నేను ఆటో డ్రైవర్ కాబట్టి ఆటో వేసుకెళ్తున్నప్పుడు చాలామంది ఆకలితో అలమడించిపోతున్నారు, చలికితో వణికిపోతున్నారు. వాళ్ళకి బట్టలు కావాలి, అలాగే చాలామందికి ఇబ్బందులు అవుతాయి. అయితే నేనేం చెప్తున్నానంటే, వీడియో పెడుతున్న మీకు మీ దగ్గర డబ్బులు లేనప్పుడైతే, మీకు కాలం వండించే స్తోమత లేక, లేకపోతే మీకు ఆస్కారం లేకపోతే, అంటే లేదని నేను చెప్పట్లేదు, మీకు వండటానికి మనుషులు లేకపోతే మీ ఇబ్బందులు మీకు ఉంటాయి కనుక, ఎవరైనా మన వీడియో చూస్తున్న వారికి, ఇంకెవరికైనా మీకు ఏమైనా హెల్ప్ కావాలితే, మీకు ఎవరికైనా సహాయం కావాలితే మాకు కూడా ఇలా రండి, మా కూడా కొద్దిగా పెట్టండి, మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతుంది అన్నవారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మన నెంబర్ ఇస్తాం, మన నెంబర్కి ఫోన్ చేయండి. మనం ఏదోలాగా తెచ్చి మీకు ఒక పూట భోజనం పెట్టడం మన వంతు కూడా చూపిస్తాం. అయితే మనం రేపు వెళ్ళి ఇక్కడి నుంచి గూడూరుకి వెళ్ళి ఒక 10 మందికి బియ్యం ఇవ్వాలనుకుంటున్నాను. 10 మంది ఎప్పటి నుంచో అనుకున్నాను, వెళ్ళలేకపోతున్నాను, కానీ రేపైతే ఖచ్చితంగా వెళ్తున్నాను. అయితే మీ వంతుగా మీరు ఇళ్లలో వండుకున్న ఒక 10 మందికి భోజనాలు పెట్టాలి అనుకుంటే నాకు ఫోన్ చేసినట్లయితే నేను ఆటోకి వస్తాను. మీ ఏరియాకి వచ్చి నేను తీసుకెళ్ళి నేను వాళ్ళకి పంచుతాను. లేదు మీ ఏరియాలో మీకు ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేసినట్టు నేను తెచ్చిస్తాను. ఈ వీడియో ఎందుకు చెప్పండి, ఇది వర్షాకాలం, భయంకరంగా వర్షం పడుతుంది. రెండోలైతే అసలు రోడ్లు కూడా వెళ్ళడానికి కూడా రోడ్డు కూడా కనపడుతుంది, అంత పెద్ద వర్షం పడుతుంది నెల్లూరు జిల్లాలో. ఈ సర్వేపల్లి ముత్తుకూరు మండలం, ఇది ముత్తుకూరు పంచాయతీ ఆధార్ నగర్ గ్రామం నుంచి నేను పెడుతున్నాను. చాలా వీడియోలు పెడుతున్నాను, మన బ్యాక్కి చూడండి. వాళ్ళకి ఏంటంటే పాపం ఈ వర్షాకాలం చీరలకు పట్టుకుంటారు, చీరలు కడతారు అనమాట, కర్రలు వేసుకుని చీరలు కట్టుకుంటారు. ఆ చీరల కింద వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే తడిచిపోయి ముద్దయిపోతున్నారు. సరికి మన వీడియోలు చూపిస్తున్నాం. మీకు వీలైనంత వరకు ఎవరైనా కొద్దిగా సాయం చేయాలనుకుంటే మీరు గుడ్లు ఇవ్వచ్చు, నూనె ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు, ఉప్పు ఇవ్వచ్చు, లేదా పులిహారాలు కలిపి ఇవ్వచ్చు, టిఫిన్ పొట్లాలు ఇవ్వచ్చు, భోజనం పెట్టవచ్చు. ఏదైనా సరే ఈ వీడియో చూసుకున్న మీరు మాత్రం కొంచెం హెల్ప్ చేసినట్లయితే మనకు కొంచెం ఆధారంగా ఉంటుంది. ఒక్కడో చేసేది కాదు, నలుగురు కలిపి ఒక్కేళ్ళు చేసేదానికంటే ఈ 5 ఏళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు సాయం చేయండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, మీకెవరికైనా అవసరమైతే
ఖచ్చితంగా మనకు ఫోన్ చేయండి. మనకి వీలైనంత వరకు మనం అందుబాటులో వస్తాం. అలాగే వర్షం పడతాం, కనపడుతున్న జల్లు పడుతున్నాయి, మరొకటి చచ్చిపోయింది. అయితే ఈ వర్షంలోనే పెడుతున్నాను వీడియో కూడా. దయచేసి మీ ప్రాంతాలకు వచ్చి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రాంతం నుంచి నాకు ఫోన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అందరూ కలిపి చేద్దాం. అందరికీ నమస్కారం. వీడియో మాత్రం 10 మంది షేర్ చేయండి.